ఫ్రెండ్స్ ఇది పావు కిలో పిండి కదా ఫ్రెండ్స్, ఇది అరకిలో ప్యాకెట్ అనమాట. అది దాంట్లో సగం చేస్తున్నాం అనమాట ఫ్రెండ్స్. బూందీకి అనమాట ఫ్రెండ్స్. ఇది సాల్ట్ తగినంత వేస్తున్నాం అనమాట ఫ్రెండ్స్. చూడండి, వాటర్ కూడా రెడీగా ఉన్నాయి కలుపుకోవడానికి అనమాట ఫ్రెండ్స్. ఇందులో సాల్ట్ చేస్తాం కదా, అరకిలో పిండి అంతే. అరకిలో పిండి ఫ్రెండ్, ఇది అరకిలో పిండి అనమాట ఫ్రెండ్స్. నేను ఇందాక చెప్పిన పావు కిలో, ఇదేమో అరకిలో పిండిది అనమాట ఫ్రెండ్స్. అది ఈ విధంగా కలుపుకుంటాను అనమాట బూందీకి. శనగపిండి అనమాట ఫ్రెండ్స్. ఇది అరకిలో పిండి అనమాట ఫ్రెండ్స్. అది వాటర్ సరిపడా పోసి ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలన్నమాట. అది దోశ పిండి టైప్లో రావాలన్నమాట ఫ్రెండ్స్. ఇది సేమ్ ఇదే టైపు లడ్డు కూడా ప్రొసీజర్ మొత్తం ఒకటే అనమాట. లడ్డూకి బూందీకి ఒకటే అనమాట. బూందీనేమో మొదలు చెప్తాం ఫ్రెండ్స్ మనం. దీన్ని మాత్రం ఏంటంటే లైట్గా చెప్తాం అనమాట. అంటే మీడియంగా చెప్తామంట, కొంచెం మెత్తగా ఉండేటట్టుగా చెప్తాం. అది ఏమో లడ్డూకి అనమాట ఫ్రెండ్స్. ఇది మాత్రం ఏంటంటే ఓన్లీ బూందీకి కానీ స్నాక్ ఐటమ్కి పనికొస్తుంది. ఎవరైనా తినొచ్చు ఫ్రెండ్స్. ఇది ఈవినింగ్ పూట. ఫ్రెండ్స్ ఇది చిక్కగా కలుపుకోవాలన్నమాట. పలసగా మాత్రం కలుపుకోకూడదు ఫ్రెండ్స్. బూందీకి ఏంటి, లడ్డూకి ఏంటి, కొంచెం చిక్కగా రావాలన్నమాట. ఈ పిండి అంతా కూడా లూజ్గా రావాలన్నమాట ఫ్రెండ్స్. ఇది లేతగా వేపేసి పంచదార పాకం పట్టుకోవాలన్నమాట ఫ్రెండ్స్ లడ్డు అయితే. ఇది అరకిలో పిండి అనమాట ఫ్రెండ్స్. అది ఫ్రెండ్స్ బూందీకి ఆయిల్ కాగుతుందన్నమాట. పొయ్యి మీద పెట్టేస్తాను అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి వేస్తుందమ్మా శనగపిండి బూందీకి అన్నమాట. శనగపిండి గరిటె మీద వేసుకుని చిన్న గరిటెలో గిన్నెలో పోసుకుని అది దాని మీద పోసి ఈ విధంగా కలుపుతుందన్నమాట ఫ్రెండ్స్ అమ్మ. చూడండి, బాగా కాగిన ఆయిల్ అనమాట ఈ బూందీకి ఫ్రెండ్స్. ఈ ముదురు రంగు వచ్చేసినమాట, గోల్డ్ కలరు. చూడండి అయిపోయి అంటే కొంచెం కరకరలాట అయ్యేటట్టుగా వచ్చినాయి అన్నమాట ఫ్రెండ్స్. ఈ విధంగా బూందీ అనేది ఫ్రై అవుతుంది అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ఇదే బూందీని ఇదేమో ఇలా మధ్యలో తీసేస్తే మాత్రం ఇది లడ్డు చుట్టాకి పనికి వస్తుంది అన్నమాట ఫ్రెండ్స్. దీన్ని కొంచెం ముదురు ఎక్కువగా డ్రైగా వేపితే మాత్రం బూందీగా అవుద్ది అన్నమాట ఫ్రెండ్స్. ఒకటే ప్రాసెస్ లడ్డూకిను బూందీకి అన్నిటికి కూడా ఒకటే అనమాట. ఇలా వస్తే బూందీ లడ్డూకి అనమాట ఫ్రెండ్స్, ఇలా లేతగా. ఈ విధంగా చూస్తారన్నమాట ఫ్రెండ్స్. బూందీ మాత్రం చేతితో తుయ్యొచ్చు, గిన్నెతోనో తుయ్యొచ్చు అనమాట. గిన్నెతో వేసుకుని
ఫ్రై అయిపోయినాయి అన్నమాట. చూడండి బూందీ. ఫ్రెండ్స్ బూందీకి ఈ విధంగా వేస్తారు కదా ఫ్రెండ్స్. చూడండి, అరకిలో పిండి అనమాట ఫ్రెండ్స్ అది. ఏమో రెడీ అయిపోయినప్పుడు ఉంది అనమాట ఫ్రెండ్స్. ఇంకా కంప్లీట్గా అవ్వలేదు, ఇంకా ఉంది చాలా ప్రొసీజర్ ఫ్రెండ్స్. ఈ పల్లి పప్పులు, ఈ పుట్నాల పప్పులు అనమాట. ఈ రెండు కూడా ఫ్రై చేసి, ఈ పల్లి పప్పులు మాత్రం ఫ్రై చేస్తాం అనమాట. కరివేపాకు, సాల్ట్, కారం అనమాట. ఈ లాస్ట్లో మొత్తం అంతా కంప్లీట్గా బూందీ అంతా అయిపోయిన తర్వాత వీటిని కలుపుతారన్నమాట వేసి. కరివేపాకును, ఎల్లుల్లిపాయ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. బూందీ చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట ఫ్రెండ్స్ ఇది. అందుకే ఎల్లుల్లిపాయ కూడా చితకొట్టు చేశారనమాట, ఫ్రై చేయాలన్నమాట. ఈ మూడు అనమాట. ఇది పల్లిపప్పులు, ఎల్లుల్లిపాయ, కరివేపాకు అనమాట ఫ్రెండ్స్. ఇందులో పుట్నాల పప్పు ముందుగానే కడిపేస్తాం అనమాట ఫ్రెండ్స్. చూడండి, అంటే ఈ ఫ్రై అయ్యే ఉంటాయి కాబట్టి. ఇది వేస్తూనే ఉంది. పల్లిపప్పు, ఎల్లుల్లిపాయ, కరివేపాకు అంతా కూడా ఫ్రై అవుతుంది అనమాట ఫ్రెండ్స్. ఇది లాస్ట్లో ఫ్రై చేసుకుని కలుపుకోవాలన్నమాట. సాల్ట్, కారం, బూందీలోకి అనమాట ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇలా ఫ్రై అయిపోయినాయి కదా, కింద పోయి ఆఫ్ చేసేసి ఇవన్నీ ఇందులో ఈ బూందీలో కలిపేస్తున్నాం అనమాట ఫ్రెండ్స్. చూడండి, అరకిలో బూందీ అనమాట ఫ్రెండ్స్. ఇది ప్రొసెసరు సేమ్. పావు కిలో కూడా ఇంతే. దీంట్లో సాల్ట్ను లైట్గా అంటే సరిపడా కారం రెండు కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. బూందీ కంప్లీట్ అయిపోద్ది అనమాట ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ బూందీ కంప్లీట్ అయిపోయిందనమాట. ఇందులో ఫ్రై చేసిన పల్లిపప్పులు, పుట్నాల పప్పు, కరివేపాకు, సాల్ట్ కలిపి వేస్తున్నాం. చూడండి, సాల్ట్ కూడా వేస్తాం అనమాట ఫ్రెండ్స్. ఇది కారం కూడా సరిపడేట్టు వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది వేసుకుని ఈ విధంగా కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది దీన్ని కారబూందీ అంటారన్నమాట ఫ్రెండ్స్. ఇది ఇది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కంప్లీట్ అయిపోయింది అనమాట ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్, ఇది మాకు బాగా ఫేమస్ అనమాట. ఈ బూందీ ప్రతి ఫంక్షన్కి కంపల్సరీగా బూందీ పెడతారన్నమాట ఫ్రెండ్స్. అందుట్లో చాలా ఐటమ్స్ కలుపుతారన్నమాట. కానీ ఏంటంటే నేను కలిపిన ఐటమ్స్ ఏంటంటే కరివేపాకు, ఎల్లుల్లిపాయ, పుట్నాల పప్పును, పల్లిపప్పు అనమాట. ఎంతగా ఫ్రై చేసి కలిపేసామన్నమాట. సాల్ట్, కారం అనమాట. దీన్నేమో కార బూందీ అంటారన్నమాట. ఇది బాగా ఫేమస్ అనమాట ఫంక్షన్కి మాత్రం మాకు.